गुरुजी देवजी दत्तजी अलगजी स्वामीजी परमात्मा जी ओम नमो गुरुजी ओम नमो नारायण ना अड्रेस ఏకేశ్వర ఉపాసకులు మహంత్ శ్రీ ఇంద్రగిరి మహారాజ్ చానాటి వానిపాలెం డోర్ నంబర్ 5-52 వేపగుంట పోస్ట్ విశాఖపట్నం 47 ఆత్మబంధువులారా మనం చెప్పుకునేది బ్రహ్మజ్ఞానం అంటే భగవంతుని చేరటానికి కావలసిన జ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానం అంటారు. ఆ బ్రహ్మజ్ఞానంలో ఇప్పుడు మనం ఆత్మే అన్నిటికీ మూలం. అసలు మూలమైంది ఏంటంటే ఆత్మే. దాన్ని చైతన్యం అంటారు. ఆ ఆత్మ ఏ విధంగా మనం దాన్ని గమనించగలిగితే మనం ముక్తి కలగలుగుతామనేది. వినుడి పరమాత్మగా వినుడి మనసారా, ఈ పరమాత్మగా వినుడి జనులారా. ఆత్మే అన్నిటికీ మూలం. ఆత్మ కనుగొని తెలుసుకుంటే మానవ లక్ష్యం. మానవుల యొక్క లక్ష్యం ఏంటంటే ఆత్మను తెలుసుకోవాలి, ఆత్మ కనుగొనాలి. మొట్టమొదటిలో పెద్ద పెద్ద మహర్షులందరూ కనిపెట్టింది ఇదే. మొట్టమొదటిలో తన ఆత్మ ఏమిటి అనేది, ఎక్కడ ఉందా అనేది గ్రహించుకుని దాన్ని బట్టి ముందుకెళ్తారు. ఆత్మనే వైష్ణవులు చైతన్యముడు, విష్ణుమతస్థుడు ఏమంటారంటే చైతన్యం అంటారు. ఆ ఆత్మనే శైవులు జంగమం అంటారు. దీనికి ఆ ఆత్మనే దేవి భక్తులు శక్తి అని అంటారు. ఇది గమనించాలి. ఏంటండి చైతన్యం ఉన్నారు, మీరు ఇక్కడ శక్తి అంటున్నారు ఏంటంటే పేర్లు మార్పు. అంటే పొలం పనికి వెళ్తే గోసి పెట్టుకుని అది రైతు అంటారు, ప్యాంటు షర్ట్ వేసుకుంటే ఆఫీస్కి వెళ్తుంటే అది ఆఫీసులో మనిషి అని పోల్చుకుంటామే. అలాగే ఆయా పనులు బట్టి పేర్లు మారుతూ ఉంటాయి. ఆ ఆత్మనే దేవభక్తులు శక్తి అని అంటారు. ఆత్మ అనేది లింగ భేదం లేనిది. స్త్రీయ పురుష అనేది తెలివి తక్కువని మనం పెట్టుకున్న ఈ యొక్క సాకార రూపాల్లో ఆ విధంగా ఆత్మయే నిరాకారమై సర్వము వ్యాపించి ఉన్నది. ఆత్మ మొత్తం ఆకాశం వరకు, అణువు నుంచి ఆకాశం వరకు పెరిగి ఉంది. అట్టి ఆత్మనే సాకార రూపమున పూజించరు. మనం ఆ ఆత్మను ఏం చేస్తారంటే ఆత్మని తెలియక ఇది రాముడు, ఇది కృష్ణుడు, ఇది ఆంజనేయుడు అని ఆయా రూపాలతో పూజిస్తారు. అవ్యక్తమైన నిరాకారమును పూజించట క్లేశం, చాలా కష్టం. అవ్యక్తమైన పూజ చేయాలంటే ప్రతి ప్రాణియు పంచభూతములతో నిర్మితమైనది. ఏ ప్రాణి అయినా ఈ శరీరం దేంతో నిర్మితం అవుద్ది? పంచభూతాలతో. పంచభూతాలతో నిర్మితమైన కళ్ళు పంచభూతాలనే గమనించగలుగుతాయి. మీరేను ప్రకృతి అంతా వ్యాపించి ఉన్న ఆత్మను కనుగొనగలరు. మీకు ముందు ఆత్మను కనుగొనేది జీవనేది ఎలాగో ఏమిటి అనేది గ్రహించగలగాలంటే ముందు ఆత్మ కనుగొనాలి. ప్రకృతి అంతయు పరమాత్మయను ఆత్మచే వ్యాపించి ఉన్నది. భగవంతుడన్నా, పరమాత్మ అన్నా, ప్రభు అన్నా, అల్లా అన్నా, ఏది ఏమైనా భగవంతుడు ఒక్కడే. ఆది యందు పంచభూతములను సృష్టించను. ఆ పంచభూతములచే భౌతిక కాయము ఏర్పడింది. తల్లి కడుపులో ఉండగానే ఈ పంచభూతాలతో ఏర్పడి కాయం ఏర్పడుతుంది. ఆ పంచభూతములచే భౌతిక కాయం ఏర్పడింది. కాయము ఏర్పడినను, లేకున్నను చైతన్యము ఉండును. చైతన్యం ఎప్పుడూ ఉంటుంది. ఏ కాలం ఆ యుగం అనేది సమస్య లేదు. చైతన్యం ఎలా కాలాల్లో ఉండేది చైతన్యం. అది నీవు కాయం ఏర్పడినా ఉంటుంది, కాయం లేకపోయినా ఉంటుంది. ప్రకృతి అంతా స్ఫటికం వేలే గోళాకృతిలో ఉన్నాము. ఈ ప్రకృతి అంతా కూడా గోళాకృతి స్ఫటికం. ఆ గోళాన్ని తీసుకెళ్ళి పెద్ద కట్టు పెట్టినట్టే మళ్ళీ 2 గోళాలు అయిపోతుంది. దాన్ని లేకపోతే పెద్ద దీన్ని పెట్టి ముక్కలు వేసామనుకో ప్రతి ముక్క గోళంలాగా తయారవుద్ది, స్ఫటికంలాగా. గోళంలో నీవు యజ్ఞ రూప కర్మములు చేయును.
అవన్నీ కూడా యజ్ఞ రూపకర్మాలు చేస్తూ ఉంటాయి. గోళంల మధ్య శూన్యం ఏర్పడము, గోళంలో ఎందున్న శూన్యం నందును వ్యాపించిన చైతన్యం అనేది శూన్యంలో ఉండదు అనేది ఉండదు. చైతన్యం అనేది శూన్యంలో ఉడితే, గోళాల్లో ఉడితే, అగ్నిగోళాల్లో ఉడితే, అన్ని దీంట్లో కూడా చైతన్యం ఉంటుంది. ప్రాణమున్నను లేకున్నను చైతన్యం ఎన్నడూ వేడదు. చైతన్యం మన ప్రాణం ఉందా, చైతన్యం ఉంది, మన ఏమైనా ఉంది. కానీ మనకి జీవాత్మ పరమాత్మ అని చెప్పేది ఏంటంటే మనకు అర్థం అవటానికి. అయితే చైతన్యం అనుగుణంగా ఉండే ప్రాణం ఉందా, లేకపోయినా చైతన్యం శవంలో కూడా చైతన్యం ఉంటుంది. ప్రాణులన్నీ పీల్చుగాలి ఒకటే, ఆత్మయని చైతన్యము ఒకటే. జీవాత్మ పరమాత్మలను భేదించటం మనకు తెలుసు, అర్థం అవుతుంది. మనసు అనేది ఆత్మానాత్మల మధ్య ఒక జడమై ఉన్నది. మనసు అనేది ఏంటంటే అది ఒక జడం. శరీరం ఎలా జడమో మనసు కూడా ఒక జడమే. అది ఆత్మకి అనాత్మకి మధ్యలో, అనాత్మ అంటే శరీరం, మనకి ఇక్కడ పోల్చుకుంటే శరీరము అనాత్మ, అట్లాగే ఆత్మ అనేది అనాత్మ అనేది మధ్యలో ఉంటుంది ఒక జడం. ఇది మనసు అనేది. ప్రకృతి అంతయు త్రిగుణంలో నిండి ఉన్నది. ప్రకృతి అంతయు 3 గుణాలతో నిండి ఉంటుంది. ఆ మనసే ప్రకృతి నాశించిన జన్మ మరణములు తప్పవు. మనసు ఏం చేస్తుంది, ప్రకృతిని కానీ దాన్ని ఆపాదించి దాంట్లో ఫాలో అయితే అప్పుడు మళ్ళీ జన్మలు పుట్టుకలు చావులు తప్పవు. ఆ మనసే ఆత్మ నేర్చిన జన్మ రాహిత్యము కలుగును. అదేగాని ఆత్మను తెలుసుకుంటే, ఆత్మలో చరించగలిగితే అప్పుడు జన్మరాహిత్యం అవుతుంది. దేహమన్న చలనరాహిత్యమైన వాహనం. ఈ దేహం అంటే చలనరాహిత్యం, చలనం లేని వాహనం ఇది. అయితే చలనం ఎలా కలుగుతుందంటే జీవాత్మ చేరేటప్పటికి దానికి చలనం ఏర్పడుతుంది. జీవాత్మ చేరుటచే దేహము చలించుతున్నది. పాప పుణ్యములు చేయగొన్న మనసు ఆయా దేహములలో చేరును. ఈ పాప పుణ్యాలు, పాపమైతే పాప శరీరంలో ఇదవుతుంది, పుణ్యమైతే పుణ్య శరీరాలు లభ్యమవుతుంది. మనస్సు కలయికతో ఆత్మను జీవుడని బిరుదు కలిగింది. జీవుడని అంటారు, జీవాత్మ అంటారు, జీవుడని అంటారు. ఎందుకని మనసుతో కలిసి, ఆత్మతో మనసు కలిసి ఉన్నప్పుడు మనము పిలిచిన గాలియే వేలికేగి పంచప్రాణములుగా మారుతుంది. మనం ఒక గాలి పీలుస్తున్నాం, అదేమవుద్ది, లోనికి వెళ్ళిపోయి పంచ వాయువుల కింద మారుతూ ఉంటుంది. ఆయా చేష్టలచే ఆయా గాలులు ఆయా పేర్లు కలిగిన వాటికి ఆయా పనులు చేసే బట్టి ఆ పేర్లు వచ్చినాయి. ప్రాణవాయువు అపానవాయువుగా మారకుండా విసర్జించుట కుదరదు. ఏంటంటే ప్రాణవాయువు అపానం, వ్యాన, ఉదాన, సమాన అనే గాలులు అపానవాయువుగా మారకపోతే విసర్జించటం జరగదు. అట్లనే మనసులో కలిసిన చైతన్యమునకు జీవాత్మ అని పేరు. ఆత్మ ఒక్కటని గ్రహించేవాడు ఏకేశ్వరోపాసకుడు. ఆత్మ ఎలాగంటే గాలి దుర్గంధం నుంచి అయితే చెడు వాసన, మంచి వాసన దీని నుంచి వస్తే మంచి వాసన కలుగుతుంది. కానీ గాలికి ఆ వాసన అంటదో, అది కొంత దూరం వెళ్ళేటప్పటికి అది ఆ వాసన అనేది నశించిపోద్ది. అలాగే ఆత్మని ఒకటే గాలిలాగా వ్యాపించి ఉండి మనసుల్లోనూ అన్ని ప్రాణుల్లోనూ వ్యాపించి ఉండేది ఆత్మ ఒక్కటేనని గ్రహించగలిగేవాడు ఒక ఏకీశ్వరోపాసకుడే. మీరు కూడా ఒక ఈశ్వరోపాసన కానీ చేయగలిగితే మీకు అర్థం అవుతుంది. ఏకైశ్వరోపాసన అనగా భగవంతుడు ఒక్కడే. ఆత్మయన్నను భగవంతుడన్నా ఏదైనా ఒకటే. ఆత్మ ఒకటే అని కానీ భగవంతుడు ఒక్కడే అని కానీ, ఆత్మయను భగవంతుడు అన్నను ఒక్కటే. నిరాకార రూపమునే ఆత్మయని చైతన్యమని నుడివిడి. ఆకారం లేకుండా ఉన్నప్పుడు అది నిరాకారంగా ఉన్నప్పుడు చైతన్యం అని కానీ ఆత్మ అని కానీ అంటారు. సాకారం ఉన్న వారికి నామములు అనేకము. మీకు సాకార రూపంలో ఇప్పుడు సహస్రనామాలు కలుగుతున్నాం, అన్ని నామాలు ఉన్నాయి భగవంతునికి. అక్కడ ఇలా మనకి పార్వతీదేవి యొక్క సహస్రనామాలు చదువుతున్నాం, ఆవిడికి అన్ని పేర్లు ఉండే. అంటే
ఈ సాకార రూపంలోనే పేర్లు కానీ మీకు నిరాకార రూపంలో అన్ని పేర్లు లేవు. సాకారంనే పూజించిన సాకార ఫలితం వస్తుంది. మనం యద్భావం తద్భవతి, ఏ రూపంగా మనం పూజిస్తే ఆ రూపమే దక్కుతుంది. మీ కర్మేంద్రియంలో పని చేయుట చైతన్యం కారణమే. ఈ కర్మేంద్రియాలు కానీ జ్ఞానేంద్రియాలు కానీ మన మనసు కానీ అన్ని పనిచేస్తున్నాయి అంటే వాటి కారణం ఏంటి? చైతన్యమే. చైతన్యమే ప్రణవ రూపమున ఉన్నది. ప్రణవం అంటే అందుకే వినాయకుని ప్రణవ స్వరూపాయని కొలుతురు. ప్రణవ రూపంలో ఉంది. అందుకనే ఏం చేయమన్నారు? ప్రాణంతో అంటే గాలి శ్వాసతో, ఆ శ్వాసతో ప్రణవాన్ని జోడించమన్నారు. జపం చేసిన ఇక్కట్లు తొలగను. అయితే నిశ్వాసంలో కానీ ప్రణవాన్ని జోడిస్తే అది ఇక్కట్ల పాలవుతాం. ఎందుకంటే అది మనం విగ్రహారాధన కూడదు అనకూడదు, విగ్రహారాధన చెయ్యాలి, అక్కడి నుంచే పైకి రావాలి. అందుకని ప్రణవాన్ని మీకు గాలి పీల్చేటప్పుడు ప్రణవాన్ని వదిలేటప్పుడు మంత్రాన్ని జోడించాలి, ఇష్టదైవాన్ని మంత్రాన్ని జోడించాలి. అందుకని అప్పుడు ఇక్కడికి నీకు రావు. గృహస్థులు చేయాల్సిన పని ఏంటంటే గాలి విశ్వాసలోనేమో ప్రణవాన్ని, నిశ్వాసలోనేమో మంత్రాన్ని జోడించాలి. జోడించుతూ నేను భగవంతుడిని అనుకోవాలి. నేను భగవంతుడు అనుకోకపోతే నీ భగవంతుడు కాదు. కనుక నేను భగవంతుడనే భావనతో మూర్ధ స్థానంలో ధ్యాస పెట్టుకుని చేయాలి. దాన్ని వంట చేసేటప్పుడు చేస్తే అది ప్రసాదం అవుతుంది. ఏ పని చేసినా కూడా నువ్వు అవి కంటిన్యూ చేయాలి. నాగశ్రవణం చేసిన ఆత్మదర్శనం కొన్ని ఆత్మదర్శనం భగవంతుడు ఏంటో వానగా చైతన్యం ఎలా కనుక్కుంటాము, ఆత్మను ఎలా కనుక్కుంటాము అంటే ఒక నాదమే. ప్రణవం పరమాత్మను చేరుస్తుంది కానీ నీకు గమనించలేవు. అందుకని నాదాన్ని చేస్తుంటే నువ్వు గమనించగలుగుతావు. నువ్వు సమాధి స్థితిలోకి తీసుకెళ్తుంది అది నాదం. సమాధిలోకి వెళ్ళేటప్పుడు అలాగా ఇది ఏది ప్రకృతిలో ఏముందో నీ శరీరం ఏంటో అర్థం కాకోకుండా బంధం మారిపోయి నీకు అంత ధ్యాస అంతా ఎక్కడికి పోద్ది? పరమాత్మ దగ్గర ఉండేది తీసుకెళ్ళేది నాదమే. దశవిధ నాదాలు అన్నది దేవనాదాలు. అది నీకు నీలోక నాదాలు కాదు. ఆర్మని ఏర్మని పెట్టుకుని దోలతో అలాంటివి కాదు. దశవిధ నాదాలని వాటి నుంచి 10 రకాల నాదాలు వినపడతాయి. అందులో నాదాలు ఉంటే చాలు. నాదోపాసన అనగా దశనాదములు ఉంటాయే. ఇది మీకు సద్గురు వలన లభ్యమగం. నాదోంకార స్వరవులు నిన్ను జీవన్ముక్తిగా చేయను. నాదము లేకపోతే ఓంకారం, ఈ రెండే నిన్ను భగవంతుడిలో చేర్చగలిగేవి. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్తమమైంది. ఎందుకని అంటే దైవం చేర్చుటకు దేవుణ్ణి వద్దకు చేర్చగలిగేది ఒక మానవ జన్మే. భగవంతుడికి కూడా లేదు, దేవతలకు కూడా లేదు. దేవతలు ఏమిటంటే మనకి ముక్తిని ప్రసాదించలేదు. వాళ్ళు మనం కావాల్సిన కోరికలు నెరవేరుస్తారు కానీ ముక్తిని ప్రసాదించలేరు. వాళ్ళు ముక్తికి వెళ్ళలేరు. ముందు వాళ్ళు సునిశ్చితికి వెళ్ళలేరు. వాళ్ళకి దేవతలకి మనం ఏం చేస్తామంటే మనం ముక్తిని పొంది వాళ్ళు దాని తగ్గ ఫలితాలని మాత్రం ఇవ్వగలుగుతారు. మానవ జన్మ ఎత్తునది భగవంతుని చేరుటకే. ప్రతి ప్రాణియు తినుటకు ప్రయాసపడుతున్నది. పొద్దున్నే రాత్రిపూట చరించే కొన్ని, పగలు చరించే జీవరాశులు కొన్ని. పగలు జీవించే జీవరాశులు పగలపూట తన ఆహారాన్ని ఏమేమి కావాలి అన్ని సమకూర్చుకుంటాయి. అలాగే రాత్రిపూట చరించే జంతువులు అవి రాత్రి కావాల్సిన ఆహారాన్ని వాటిని సమకూర్చుకుంటాయి. ఋతువు వచ్చిన కామకోరికై తీర్చుకుంటున్నది. సంస్కార ధర్మం ఎరిగిన మనిషి అదే విధముగా మెరిగిన పశువుకు మనిషికి తేడా ఏముంది? మనం పశువులాగా ప్రవర్తించి అంతవరకు ఆహారం సేకరించటం వరకైనా మనం చేయాల్సింది. కాంతా కనకములు గృహస్థులకు అవసరమై ఉన్నవి. కాంత భార్య భర్త ఇలాంటివన్నీ కూడా ఉండవు. అయితే వస్తువులు కూడా అంటే మనకు కావలసిన ధనధాన్యాలు కూడా సంపాదించుకోవాలి. అవి శాస్త్రీయ మరు జన్మకే. కానీ
సంపాదించుకోవాలి కానీ వాటి మీద కోరిక పెట్టుకోకూడదు. మళ్ళీ అదే శాస్త్రమని మనం నడవకూడదు. పుట్టినప్పుడు ఏమి తేకుంటుంది, పోగినప్పుడు ఏమి మోసుకెళ్ళేదావు. నువ్వు పుట్టినప్పుడు నీకు కూడా ఏమైనా తెచ్చావా? పోయినప్పుడు ఏం తీసుకెళ్తావు? చచ్చిపోతాడు. జంటకు పోతాననే వరకు కూడా ధనం మీద ఆశైపోతాడు. నీతో వచ్చినది పాపపుణ్యంలో భారమే. నీతో వచ్చేది ఏంటంటే పాపపుణ్యాల భారం. గాలి ఆ పాటి పైన ఈ వాసనని ఏ విధంగా మోసుకెళ్తుందో అలాగే నీవు జన్మించేటప్పుడు ఏం చేస్తే పాపపుణ్యాలను మాత్రమే తీసుకురాగలుగుతావు. గాలి సుగంధ ద్రవ్యంలోపై వీసినప్పుడు ఆ వాసనే వచ్చును, గాలి దుర్గంధంలోపై వీసినప్పుడు ఆ వాసనే వచ్చును. కానీ అది ఏమి గాలి కంటము. మనసు ఆత్మతో కలిసి ఉండగా ఆత్మకేమి అంటాడు. మనసు అనేక రకాలైన పాపపుణ్యాలు మోసుకుంటూ వస్తుంది కానీ ఆత్మకంటదు. కానీ కలిసే ఉంటాయి. మనసు పాపపుణ్యముల వెంట విడుకొని ఆలోచన అందును. పాపమేమో ఇనుపు సంఖ్యలు అయితే పుణ్యమేమో బంగారు సంఖ్యలు. సంఖ్యలు వేసిన వాడు ఇంకెటు కదలలేడు కదా. పాపపుణ్యములు ఏమి ఉన్నాను మరి జన్మ ఉండును. పాపము పుణ్యాలే చేసుకుందామన్నా మరి జన్మ ఎత్తాల్సిందే, పాపం చేసినా మరి జన్మ ఎత్తాల్సిందే. పుణ్యములు ఎన్ని అయినా ఒక కోల్పోవచ్చును. పుణ్యాలు ఎన్నో చేసావు కానీ ఒక్క క్షణంలో కోల్పోవచ్చు, పుణ్యాలన్నీ పోవచ్చు. కానీ పాపములు అట్లా పోవు. పాపములు కొన్ని తగ్గుతూ రావాలి. బాల్యమంతయు ఆటలతో గడుపుతుంటివి, యవ్వనమేమో స్త్రీ పురుషుల సంగమునకై ఆరాటపడుతున్నావు. వృద్ధాప్యమంతయు చింతనలతో మునిగి ఉండేవు. ఎవ్వరూ పరమాత్మను తలసకుండేది. చూడు ఎంత మట్టికి ఆటలని లేకపోతే ఇంకోటని ఈ యొక్క పనులు అలా సంపాదించుకోవాలని ఇందులోనే మునుగుతున్నారు. కానీ ముసలితనంలో అరే అది నేను అలా చేయలేకపోయాను ఇలా చేయలేకపోయినరా అని ఏదో చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ పరమాత్మను కలపడాలి మనం అనే జ్ఞానం లేకుండా పోతుంది. ఎవ్వరూ పరమాత్మను తలచకుండిరి. పోయికాలము దాపురించినను ధనగల చింతనయే. మనం పోతాం అని తెలుసు కానీ కొంచెం టైం వరకు పోయేంత వరకు కూడా ధనం మీద భావన అక్కడే ఉంటుంది. మనకు ధనాన్ని ఆశిస్తుంది. ఏ కోరిక ఉన్నను పరమాత్మను చేరలేవుగా. మరల చచ్చిపుట్టుట ఖాయము. చిత్తము ధనకృష్ణలో విషయానందాలలో మునిగి తేలుతున్నది. స్త్రీ యొక్క అవయవములు చూచి మోహము కలుగుతున్నది. అది వస్తుగూడిన మాంసపు ముద్దయని ఎరుగున ఆ భావన కలిగిన మాంసపు ముద్దను తిలకించిన నీకు ఆ భావన కానీ మనకు వస్తే ఏంటంటే ఆ మాంసం ముద్ద గుర్తు తెచ్చుకో. జీవితమే తామరాగుపైనున్న నీటి బిందువులో చలనమైనది. నీటి బిందువు గాలికి ఎగిరి తామరాకు మీద పడుతుంది. అది ఏం చేస్తుంది? సూర్యకిరణాలు దాంతో పడినప్పుడు దగదగా మెరుస్తుంది. మళ్ళీ ఏదో గాలి ఇచ్చినప్పుడు అది వెళ్ళిపోయి మన నీటిలో పడిపోద్ది. వ్యాధులతో దుఃఖాలతో శోకాలతో లోకమంతా నిండి ఉన్నది. ఈ లోకాలతో ఎవరిని చూసినా బాధలు చెప్పుకుంటారే కానీ ఆహా అని క్షణికాలం ఉండగలరు. తక్కిన కాలం అంతా కూడా శోకాలతోనే. జన యవ్వన గర్వమంతా క్షణకాలంలో అదృష్టమవును. మనకి ఏమో ఇంత ధనం ఉంది, ఇంత ఇది ఉంది అని ఇంత అందుంది మనకి ఏంటిరా అనుకుంటావా? ఈ క్షణకాలంలో అంతా కూడా అదృశ్యమైపోద్ది. జగత్ అంతయు మాయతో నిండి ఉన్నది. ఈ జగత్ అంతా కూడా మాయతో పరమాత్మను పట్టుకున్నట్టు మాయ వీడును. నువ్వు మాయను దాటాలంటే నీ వల్ల అవదు. భగవంతుని పట్టుకుంటే మాయ తొలగిపోద్ది. పూజారీలన్నీ భగవంతుని చేరు మెట్లురా. మెట్లపైనే ఉన్న మోక్ష భవనం మెట్లు చేరుగా. మోక్ష భవనం అంటే భవనం మీదకి వెళ్ళాలంటే కొన్ని మెట్లు వదిలేయాలి. ఒక మెట్టుపై ఒక కాలు పెట్టి రెండో మెట్టు మీద రెండో కాలు పెట్టి మూడో మెట్టుకు వెళ్ళాలంటే ఒకటో మెట్టు మీద కాలు తీసేయాలి కదా. అలా తీసుకుంటూ పైకి వెళ్ళగలగాలి. అంటే ఈ యొక్క
పూజా ద్రవ్యాలు ఇవన్నీ కూడా చేస్తూనే పైకి వెళ్ళాలి. తీర్థయాత్రలు చేసిన, వ్రతాలు ఆచరించిన, దానాలు ఎన్ని చేసినా ఆత్మజ్ఞానం కలుగదు. కలిగినంత వరకు 100 జన్మలైన మోక్షం లభించదు. 100 జన్మలకు అది నీవు ఆ జ్ఞానం తెలుసుకోలేకపోతే అది నీకు లభ్యం కాదు. పుణ్యములు లభ్యములు విధానములు పెక్కులు. పుణ్యాలు నీ పూజ చేయొచ్చు, లేకపోతే ఏదైనా వ్రతాలు చేయొచ్చు, ఎన్నో చేయొచ్చు, పుణ్యం లభ్యమవుతుంది. సాధకుడైన సన్యాసి ఒక్కడే పాపము తొలగించగలడు. నీకు సాధకుడైన వాడు మామూలుగా కాషాయ వస్త్రాలు వేసినంత మాత్రాన వాడు పాపాన్ని తొలగించలేడు. వాడు సాధకుడయ్యింటే వాడు మాత్రం భిక్షాటన రూపంలో ఇళ్ళకి వెళ్ళి భిక్షాందేహి అని ఆ ఎదురుండా కొన్ని పాపాలను తీసుకుని హరించగలుగుతాడు. భగవంతుని చేరుటకు అనేక దారులు, అందరూ చేరగలిగిన దారి నాద ప్రణవమే. నీకు ఎన్నో దారులు ఉన్నాయి. ఏంటి ఈయన చెప్పేదంటే ఈయన చెప్పేదే ఫాలో అవ్వాలని కాదు, ఎన్నో దారులు ఉన్నాయి. ఒక్కొక్కడు ఒక్కొక్క దారిలో ప్రయాణం అవుతాడు. కానీ తేలికగా మనం భగవంతుని చేరగలిగే మార్గం నాదము లేక ప్రణవం. నాద ప్రణవాయి 2 మాత్రమే. వివిధ ధ్యానములతో ఎక్కువ మంది భగవంతుని చేరేది, అనేక రకాలుగా చేరారు. జాప్య సమేత ధ్యానం ఒక్కటే అందరూ చేరగలిగినది. అది సుగమ్యం, చాలా తేలిక మార్గం. ఏంటంటే జపముతో కూడి, జపం అంటే అజపంతో కూడి నేను భగవంతుని అనుకుంటూ చేసిన ధ్యానమే మిమ్మల్ని భగవంతుని త్వరగా తీసుకెళ్తుంది, తేలిగ్గా ప్రయాస లేకుండా తీసుకెళ్తుంది. కర్మజ్ఞాన మార్గంలో భక్తి అన్నది తెలుపుతుంది. ఏవో మార్గంతో నువ్వు ఫాలో అయ్యావా, నీ భక్తి పెరుగుతుంది ఉండకుంది. కర్మయోగమును అనుష్ఠింపగా సన్యాసమును అనగా కర్మలన్నీ పోటీలు కర్తృత్వమును త్యజించుట కష్టం. ఈ కర్తృత్వాన్ని, ఈ యొక్క కర్మల్ని త్యజించడం చాలా కష్టం. దాన్ని ఏం చేయాలి? కర్మయోగం ద్వారా ఫాలో అవ్వాలి. ఎందరో మహానుభావులు భగవాన్ని చేరి మార్గం ఏ ఒక్కరూ తెలపకుండాది. నీకు ఎంతమందో భగవంతుని చేయారు. నీకు మహర్షి అంటారు, రమణ మహర్షి. ఈ కలియుగంలో మహర్షులు, రమణుడు మహర్షి. ఆయన చాలా పూర్వజన సుకృతి వలన వెళ్ళిపోగానే ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాల పాటు అలాగా. అయితే నేను ఏ విధంగా వెళ్ళగలిగాను, ఈ విధంగా మీరు కూడా వెళ్ళండి అని చెప్పగలిగాడా? లేదే. మనకి ఏ ఒక్క మహానుభావుడు కూడా వాళ్ళు చదివించారు, కానీ మనకు దారి చూపించలా. నాగోంకార సరోజులో భగవంతుని చేరు సులభ మార్గము. సులభమైంది, చాలా తేలికైన మార్గం ఏంటంటే ఏముంది? ప్రణవాన్ ఓం అనుకుంటూ శ్వాస మీద జోడించటం. రెండోది నాదం ఇంకా తేలిక, అది ఎంత కూర్చుంటమే. భూమధ్యమున ధ్యాస నుంచి ధ్యానము చేయమని పెక్కుడు ముడిగుడి. భూమధ్యమున అంటే ఆజ్ఞాచక్రం ఉందే, ఆ 6th సెన్స్, ఆ సెన్స్ అక్కడ పెట్టుకుంటే మీరు బాగుపడతారు. మీరు ధ్యానం అక్కడ పెట్టి ధ్యానం చేయండి. మీ మనసుని జ్ఞాననేత్రం దగ్గర పెట్టుకుని ధ్యానం చేయమని చాలా మంది చెప్పారు. కానీ అది తప్పు అని అంటా నేను. ఎందుకంటే అన్ని ఇంద్రియములను ఆజ్ఞాపించే స్థానమే భూమధ్యం. నీకు పడుకున్నావు, నిద్రలో ఉండగా దోమ కుట్టింది. దోమ కొడుకుంటే కబాలని ఏ పక్కన కుడితే ఆ చెయ్యి తీసి అక్కడికి వెళ్తుంది, గోక్కుంటాకో లేదా దాన్ని చంపటాకో. కానీ అలాగే నీకు ప్రతి ఏది కూడా ఆజ్ఞాచక్రం నుంచి ఈ పనులు జరుగుతూ ఉంటాయి. కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాలని. అటువంటిప్పుడు మనకేముగా అంతరాయం కలుగుతుంది. మనం దాన్ని ధ్యాస భూమధ్యంలో పెట్టుకుంటే నీకు ధ్యానం సాగదు. అందుకని ఏం చేయాలి? ధ్యానాన్ని నడినెత్తిన పెట్టుకోవాలి. అది అందుకే ఆటంకం పెక్కు కలిగిన ధ్యానం సర్వద్వారాన్ని సంయమ్య మనోవృద్ధి నిర్దేశ నోధ్యోదాయాత్మన ప్రాణమాచిపోయేదారు. అదే పరమాత్మ ఏం చెప్పారంటే భగవద్గీతలో, అన్ని ఇంద్రియాలను నిలబెట్టి మూర్ధ స్థానం అంటే శాస్త్ర దీంట్లో సప్తభూమికలు అందు మనం ధ్యాస పెట్టుకుని సహస్రారమునే జయించి ప్రాణమును
శ్వాసతో జోడించిన చేసిన ధ్యానం ఉత్తమం. అన్నిటికంటే ఉత్తమమైన ధ్యానం ఏంటంటే మీకు మొదట్లో ఆ మూర్ధ స్థానంలోకి నీ ధ్యాస వెళ్ళకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఒక చేతిలోని ఏళ్ళను ఒక ఏళ్ళని అక్కడ చూపుగా పెట్టుకుని కొంత సమయం అది ప్రాక్టీస్ చేస్తే అప్పుడు నీ మనసు ఏం చేస్తుంది? సరాసరి మూర్ధ స్థానంలోకి అసలు సహస్కారంలోకి ఓమిత్యేకాక్షరం బ్రహ్మదహరం మనుస్మరం యహ ప్రయాతి త్యజం దేహం తయాతి పరమాంగతం. ఓం అనే ఒక్క అక్షరమే నిన్ను స్వయం భగవంతుడి దగ్గర తీసుకెళ్ళా కదా సమర్థుడు. పరబ్రహ్మ స్వరూపమైన ఓంను, అది ఓంకారమా పరమాత్మకు ప్రతిరూపమా అన్నాడు. అది అందులో ఆరాధ్య దైవోత్తమం ఆరాధించటంలో ఉత్తమమైన మార్గం అది. అందుకనే శ్వాసపై జోడించి ఉత్తమం. నై జ్ఞానేన సదృశం పవిత్రమే విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాళేనాత్మనిందతి. ప్రపంచం జ్ఞానంతో సమానమైనది వేరొకటి లేదు. కర్మయోగాచరణం చేసి ఆత్మయందే అదే జ్ఞానము తనంతట తానే పొందగలము. నువ్వు సాధన చేస్తుంటే ఏ వ్యక్తి వచ్చి నీకు ఎదురా అని తీసుకెళ్ళి వెళ్ళలేడు. ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి తీసుకెళ్ళలేడు. ఉద్ధరేదాత్మ నువ్వు ఉద్ధరించుకోవాల్సిందే. అది ఏమవుతుందంటే సాధన చేస్తుంటే ఆ జ్ఞానం నీకు ఏర్పడుతుంది. శాశ్వత ఆనంద కాదా విరుడి మనసారా బ్రహ్మానంద కాదా సచ్చిత్ ఆనంద కాదా సచ్చిత్ ఆనందుడి కాదా విషయాల వలనే ఆసక్తి ఏర్పడింది. నీకు ఆసక్తి ఎక్కడి నుంచి ఏర్పడుతుందంటే విషయాలకి. అది ఇట్లా ఇది ఇట్లా అని ఆసక్తి అక్కడ ఏర్పడుతుంది. ఆసక్తి వలనే కామం ఏర్పడింది. కామం అంటే కోరిక. ఓహో నాకు ఇది కావాలి అనే కోరిక ఏర్పడుతుంది. ఆ కోరిక తీరినప్పుడు క్రోధం వస్తుంది. క్రోధం వలన మోహం ఏర్పడుతుంది. మోహం వలన మనస్మృతి బుద్ధి భ్రమిస్తుంది. ఆ బుద్ధి నాశనం అయిపోతే మనం నాశనం అయిపోతాం. బుద్ధి పాడవుడిచే నీవే నాశనం అగుదువు. గాన ఎక్కువ సమయం మౌనంలో పాటు నువ్వు ఎప్పుడు మౌనంలో ఉండు. ఎక్కువగా మాటలు నోరు. అందుకనే వినాయకుడి యొక్క కన్నం నోటికి అడ్డంగా ఉంటుంది. నోరు మూసుకుని గాలిని పీల్చుకుని శ్వాసను ముక్కు పనిచేపు. కన్నం ఎక్కువ పెద్దగా ఉంటా. కారణం ఏంటంటే నీవు ముక్కు గాలికి అంటే విశ్వాసం శ్వాసలకు పనిచెప్పు కానీ నోరు మూసుకుని ఉంటూ సమయమంతయు ఆత్మలో చరించును. ఆత్మలో చరించుట ప్రథమ మెట్టు. మొట్టమొదటి మెట్టు ఏంటంటే ఆత్మలో చరించటం. ఆత్మగా చరించటం రెండవ మెట్టు. అది తొమ్మిది అవుద్ది. శత్రుమిత్రులు ఎందును పుత్రుల బంధువులు ఎందును చదువులలో భేదభావం లేకుండా మెలగాలి. ఒకవేళ నీకు కీడు చేసిన వాళ్ళు ఉంటారు. అది ఆ కర్మని వదిలిపెట్టేసి నీవు అది మర్చిపోవాలి. కానీ దాని మీద నీవు ప్రతీకారం చూస్తున్నావని అంటే నువ్వు ముందుకు వెళ్ళడు. ప్రణవధ్యానంచే కామ క్రోధ లోభ మోహం నశించును. ఈ ప్రణవధ్యానమే నీకు అన్ని కూడా నశింపు చేస్తుంది పాపాలని. ప్రాణులన్నీ పుట్టుకకు ముందు గోచరములు కావు. నీవు పుట్టుక ముందు అవ్యక్తాలు, వ్యక్తం కాదు. ఎప్పటి వరకు వ్యక్తం అవుతావు? మనిషి చనిపోయేదాకా వ్యక్తం అవుతాడు. ఆ తర్వాత పుట్టక ముందు లేదు, పుట్టినాక లేదు. మరణానంతరము అవ్యక్తములే. నానా విధములైన మాటలను వింటే వలన నీ బుద్ధి పరమాత్మ నుండి స్థిరముగా ఉండదు. ఈ మాటలు చిన్నప్పటి నుంచి కూడా తల్లి నేర్పినా ఎవరు నేర్పినా మన సాతులు మన యొక్క తోటి వాళ్ళు నేర్పినా కూడా అది ఎట్లా ఇది ఎట్లా నువ్వు చదివితే ఈ విధంగా ఉద్యోగం వస్తుంది, డబ్బులు కాపాడుకోవచ్చు ఈజీగా నేర్పారు. కానీ మనకి భగవంతుని చేరే మార్గం ఎవరు చెప్పలా. పరమాత్మ సంయోగం వలన ఆత్మానందమును పొంది వాడిని స్థితప్రజ్ఞుడు అని అంటారు. ఎప్పుడు భగవంతుల్లో ఉండేవాడిని స్థితప్రజ్ఞుడు అంటారు. ప్రాణులని జీవించుడికే రాహువాడును. స్థితప్రజ్ఞుడు ఆత్మలోనే చరించుతుండును. నీకు ప్రాణుల్లా కాదు, విరుద్ధంగా వ్యతిరేకంగా ఉంటుంది శాస్త్రం. నీలోని ప్రతి అణువు చైతన్యం అవుతున్నది. అది నీవు గమనించలేకున్నావు. నీకు గమనించగలిగితే నీలో ఉన్న శరీరంలో ఉన్న ప్రతి అణువు కూడా మార్పు చెందుతూ ఉంటాయి, చైతన్యం అవుతూ ఉంటుంది. చైతన్యం అంటే మార్పు. అట్లాగే
ఓహో ఇలా అని నీలో ఉందా చైతన్యం, అణువుని చైతన్యంగా గ్రహించగలిగితే అప్పుడు ప్రతి వస్తువు మీద నీ యొక్క మనసును పెడితే ఆ చైతన్యం నీ గోచరం అవుతూ ఉంటుంది. ప్రాణులన్నీ విడుచుగాలి, యంత్రం వచ్చే విడుచుగాలి, ఇదంతా కూడా చైతన్యంతో శుద్ధి అవుతూ ఉంటుంది. మరి ఇన్ని ప్రాణులు, ఎంత ప్రాణులు ఈ భూమి మీద చేరిస్తున్నాయి కదా, అవి వదిలే గాలి మరి ఎవరు శుద్ధి చేస్తున్నారా? ఏ మిషన్తో శుద్ధి జరుపుతున్నారా? కాదే, అది చైతన్యంతో శుద్ధి అవుతున్నాయి. అలాగే మనుషున అగ్నిగోళాలు ఉన్నాయి, ఆ గాలి గాలికే మండుతూ ఉంటాయి. మళ్ళీ ఆ గాలి మళ్ళీ దీని కింద ప్రాణవాయువు కింద తయారవుతూ ఉంటుంది. దీన్ని హరి ఓం నమో నారాయణ.